సిరిసిల్లలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భర్తను కన్న కూతురుతో కలిసి చంపేసింది ఓ భార్య. నిత్యం తాగొచ్చి వేధింపులకు పాల్పడుతున్నాడు అని, బయట వివాహేతర సంబంధాలు పెట్టుకుని నిత్యం తమను వేధింపులకు గురి చేస్తున్నాడు అని కట్టుకున్న భర్తను కన్న బిడ్డతో కలిసి కత్తితో కర్కశంగా చంపేసింది ఓ భార్య. ఆ తర్వాత ఆ బాడీని ఏ విధంగా మాయం చేయాలి అనే దానిపై రకరకాల పథకాలు వేశారు. ముక్కలు ముక్కలుగా నరికి బయటకు తీసుకువెళ్ళి ఎక్కడైనా పాతేయాలని అనుకున్నారు. కానీ అది కుదరకపోవడంతో ఇంట్లోనే గొయ్యి తీసి కప్పెట్టేయాలని అనుకున్నారు. అది కూడా కుదరకపోవడంతో పెట్రోల్ పోసి తగలబెట్టేయాలనుకున్నారు. పెట్రోల్ పోసి తగలబెట్టిన తర్వాత కొద్దిగా మంటలు రావడంతో, ఎక్కువ మంటలు రావడంతో భయంతో మళ్ళీ మంటలు నార్పేశారు. ఆ తర్వాత తెలిసిన వ్యక్తిని పిలిపించి ఏం చేద్దామని ఆలోచించి కొద్దిమంది బంధువులను మాత్రం పిలిచి దహన సంస్కారాలు చేసేశారు, ఏమీ ఎరగనట్టు. అయితే కొద్దిమందిని మాత్రమే పిలిచి అకస్మాత్తుగా దహన సంస్కారాలు చేసేయడం ఏంటి, ఏం జరిగింది అని మిగిలిన బంధువులకు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేస్తే అసలు విషయం బయటపడింది. ప్రస్తుతం వాళ్ళని అదుపులోకి తీసుకున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, అసలు పోలీసులు కేసు నమోదు చేసుకుని ఏ విధంగా విచారణ చేస్తున్నారు? అసలు ఈ హత్య ఏ విధంగా బయటకు వచ్చింది? ఎస్ చంద్రశేఖర్, ఒకసారి మీతో మాట్లాడే ముందు ఇదే ఘటనపై పోలీసు అధికారులు ఏమన్నారో చూద్దాం. ఇది అనుమానాస్పద మృతిగా ఉన్నది. హడావిడిగా ఇతన్ని అంత్యక్రియలు పూర్తి చేయడం జరిగింది. ఇట్టి మృతిపై విచారణ జరపవలసిందిగా శాంతికుమార్ అనేటువంటి వ్యక్తి ఫిర్యాదు మేరకు తేదీ 4/11/2023 రోజున కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం జరిగింది. దర్యాప్తు తర్వాత తెలిసిన విషయాల ప్రకారం మృతుడైనటువంటి లేచర్ల ప్రకాష్ రావు గారి యొక్క భార్య అయినటువంటి స్వప్న మరియు అతని కూతురైనటువంటి ఉషశ్రీ, వీరిద్దరూ వారిని నిరంతరం అనుమానిస్తూ వాళ్ళని హింసిస్తున్నాడన్నటువంటి కారణం చేత అతన్ని అడ్డు తొలగించుకోవాలనే ఉద్దేశంతో తేదీ 1/11/2023 నైటు, అంటే 2వ తారీఖు ఎర్లీ మార్నింగ్న మృతుడైనటువంటి లేచర్ల ప్రకాష్ని అతని భార్య మరియు అతని కూతురు ఇద్దరు అతని గొంతు కోసి హత్య చేసినట్టుగా, తర్వాత అతన్ని బాడీని డిస్పోజ్ చేయడానికి కత్తులు మరియు గొడ్డలను ఉపయోగించి అతన్ని బాడీని పీసులుగా చేసి అతన్ని ఎక్కడికైనా షిఫ్ట్ చేయాలని వాళ్ళు ప్రయత్నం చేసినారు. అట్టి ప్రయత్నం సఫలీకృతం కాకపోవడంతో తన ఇంటిలోనే గుయ్యి తీసి పాతి పెట్టాలని చెప్పి ప్రయత్నం చేయడం జరిగింది. ఆ ప్రయత్నం కూడా విఫలం అవడంతో పెట్రోల్ తీసుకొచ్చి ఇంట్లోనే దహనం చేయడానికి ప్రయత్నం చేయడం జరిగింది. అది బాడీ పూర్తిగా కాలకుండా దుర్వాసన రావడంతో వీళ్ళు హడావిడిగా ఈ యొక్క శరీరాన్ని వాళ్ళ యొక్క బంధువుల సహాయంతో మృతుని ఖననం చేయడం జరిగింది. సో వీళ్ళు అనుమానిస్తున్నారనే ఉద్దేశంతో మాత్రమే అతన్ని గొంతు కోసి హత్య చేసినట్టుగా మాకు దర్యాప్తులో తెలిసింది. వారి వద్ద నుండి ఈ యొక్క హత్యకు ఉపయోగించినటువంటి కత్తి, గొడ్డలి, తర్వాత పెట్రోలు, ఇతర కొన్ని దానికి సంబంధించినటువంటి ఆయుధాలు మనం రికవరీ చేయడం జరిగింది. నిందితులిద్దరిని కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. వారిని కోర్టులో ప్రవేశపెట్టడం జరుగుతుంది. హత్యకు పాల్పడ్డ తల్లి కూతుళ్ళిద్దరూ కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులో ఉన్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. చంద్రశేఖర్, ఇంత దారుణమైన ఘటన, ఈ ఘటనపై స్థానికులు, ఆ చనిపోయిన వ్యక్తి బంధువులు ఏమంటున్నారు?